తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ యొక్క సంఘమును ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే సంఘము ప్రారంభించబడిన తరువాత ఆ తొలి దినాల్లో సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పబడిన మాట ఏంటంటే యేసు క్రీస్తుని నమ్మితే ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఉంది. నిత్య జీవం అని అంటే వాళ్ళు నమ్మేది ఏంటి అని అంటే ఎక్కువ కాలం జీవించడం, ఎక్కువ కాలము. కానీ ఆ కాలంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ కాలం జీవించట్లేదు, నమ్ముతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, కొంతకాలం అయిన తర్వాత చనిపోతున్నారు, నమ్ముతున్నారు, కొంతకాలం అయిన తర్వాత చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము ముందడుగేసిన సంఘం మళ్ళీ వెనకడుగేయడం ప్రారంభమైంది. అప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. అవే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వచనాలని ప్రత్యేకంగా ఈ సమయంలో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇందాక కృపానందం గారు చెప్పినట్టు, మోషే గారు చెప్పినట్టుగా మనము ఆలోచన చేయాలి. సంఘం అనేది దేవుని వాక్యం మీద కట్టబడుతుంది. దేని మీద? దేవుని వాక్యం మీద. దేవుని వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెండు మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఏంటి అని అంటే, దుఃఖం అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఏ దుఃఖమైనా కావచ్చు, ఖచ్చితంగా దుఃఖం అనేది ఉంటుంది. దుఃఖం అనేది ఉంటుంది. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ దుఃఖంలో కూడా క్రీస్తుని నమ్మిన వానికి నిరీక్షణ ఉంటుంది. దుఃఖం ఉంటది కానీ దుఃఖంలో కూడా క్రీస్తుని నమ్మిన వానికి నిరీక్షణ ఉంటుంది. చూడండి 13వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. అంటే ఇతరులకు లేదా నిరీక్షణ, కేవలము మనకి. ఈ నిరీక్షణ మనకున్నదని జ్ఞాపకం చేస్తూ మనకు తెలియని విషయాన్ని ఒకటి చెప్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, నిద్రించిన వారి గురించి. ఎవరి గురించి? నిద్రించిన వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిద్రించిన వారి విషయంలో ఆయన ఏమంటున్నాడు అనంటే, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఇదిగో దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయనతో మొదటగా ఎవరుంటారు? ఫస్ట్ ఎవరుంటారు చెప్పండి? ఏమంటున్నాడు చూడండి, 16వ వచనంలో అంటున్నాడు, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తు నందే ఉండి మృతులైన వారు మొదట. ఫస్ట్ భాగ్యం ఎవరికి అనంటే క్రీస్తుని నమ్మిన వారికి. ఫస్ట్ భాగ్యం ఎవరికి? క్రీస్తు నమ్మిన వారికే. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అనంటే, తల్లిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజు అనంటే, క్రీస్తుని నమ్మి ఆ విధానాన్ని పిల్లలకు నేర్పించి ముందుకు నడిపిస్తుంది. రేపటి దినాన్న ఫస్ట్ ఛాన్స్ దేవుణ్ణి చూడడానికి ఎవరికి ఉంది అనంటే తల్లికి. ఎవరికి ఉంది? తల్లికి ఉంది. ఒకవేళ ఈ రోజు రాత్రి దేవుని రాకడ వస్తే ఫస్ట్ తల్లి దేవుని దగ్గరికి వెళ్తుంది. తరువాత ఎవరు వెళ్తారు? ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము కూడా వెళ్తాం. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తే మనం ముగించుకుంటాం. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే, ఎంతమంది తమ హృదయం మీద చెయ్యేసుకొని ఆ వెనకాల సజీవులమై ఉండి మనం వెళ్తాం అనేటోళ్ళు ఉన్నారు? సజీవులమై ఉండి మనం వెళ్ళగలమా? ఇదొక్కటి మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, దేవుని వాక్యం ప్రత్యేకంగా చెప్తుంది. ధనవంతుడు లాజరు, ధనవంతుడు వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఆయన నాకు బాధ అవుతుంది అని ఒకటే మాట అన్నాడు. ఏంటి? నాకు ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, కుటుంబం ఉంది. వాళ్ళు ఎక్కడికి రావాలి? దేవునితో వాళ్ళు కోరుకుంటారు మనం అక్కడికి వెళ్ళాలని. కానీ అక్కడికి వెళ్ళడానికి ఎంత సిద్ధపడాలి? ఇది ఆలోచన చేస్తాం. అక్కడికి వెళ్ళడానికి ఎంత సిద్ధపడుతున్నాము? ఇది సిద్ధపాటుకు సమయం. దేనికి సమయం? సిద్ధపాటు అవ్వడానికి సమయం.
ఇక దేవుని బిడ్డలారా, ఇంకా లోతుగా మనం వెళ్తే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు 18వ వచనం. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. సదాకాలం ప్రభువుతో ఉండాలి అని అంటే ఉండే అంత ఆధిక్యత మనం సంపాదించుకోవాలి. ఉండే అంత ఆధిక్యత సంపాదించుకోవాలి. అప్పుడే మనం ప్రభువుతో ఉండగలుగుతాం. కింద ఏమంటున్నాడు 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు, ఏ మాటల చేత? ఒకే మాట ఏంటి?